శ్రీమాత్రే నమః. మనము ఈ వీడియోలో లలితా సహస్రనామం మొట్టమొదట ఎవరు పఠించారు? ఇది మనకు అందించిన వారెవరు? దీని వెనక ఉన్న స్టోరీ ఏందో మనము తెలుసుకుందాము. సో, లలిత అమ్మవారు బండాసుర వధ తర్వాత ఆమె ఒక పెద్ద సభ ఏర్పాటు చేస్తది. సభలో అందరూ కూర్చుంటారు. బ్రహ్మాది దేవతలందరూ వచ్చి కూర్చుంటారు. అప్పుడు మొట్టమొదట లలితా సహస్రనామ అమ్మను మొట్టమొదట స్తుతించింది ఎవరు అంటే వశిన్యాది వాగ్దేవతలు. వశిన్యాది వాగ్దేవతలు ఎంతమంది అంటే 8 మంది అమ్మవార్లు వాళ్ళు. వాళ్ళకు ఎందుకు అమ్మ అవకాశం ఇచ్చింది అంటే, అమ్మ నుంచి వచ్చిన తెల్లని కాంతివంతమైన కిరణాల నుంచి పుట్టిన దేవతలనమాట వాళ్ళు. అంటే అమ్మ శరీరం నుంచి వచ్చిన వాళ్ళే ఆ 8 మంది. అందుకని వాళ్ళకి ఆ పవర్ ఉంది. అమ్మని స్తుతించే పవర్ వాళ్ళకే ఉందన్నమాట. అందుకే అమ్మ వాళ్ళకిచ్చింది. ఆ 8 మంది వాగ్దేవతలు. వాగ్దేవతలు అంటేనే అందులో అర్థం మనకు తెలుసు కదా! వాగ్దేవి అంటే సరస్వతి. సో, 8 మెంబర్స్. ఆ 8 మంది వశిన్యాది వాగ్దేవతలు వాళ్ళు శ్రీచక్ర అధిష్టాన దేవతలు. వాళ్ళు శ్రీచక్రంలోని సప్తమావరణలో ఉన్న 8 మంది అమ్మవార్లు మొట్టమొదట అమ్మవారిని లలితా మహా త్రిపుర సుందరి దేవిని ఈ లలితా సహస్రనామంతో స్తుతించారు. వాళ్ళు ఎంత బాగా స్తుతించారంటే, ఒక ద్రాక్ష గుత్తి ఉందనుకోండి, ఒక గుత్తిలో ఇన్ని పళ్ళు, ఇంకో గుత్తిలో ఇన్ని పళ్ళు ఎలా ఉంటాయో, ఒక గుత్తిని పట్టుకొని కొన్ని పళ్ళు అంటే దుర్గకు సంబంధించిన నామాలన్నీ ఒక దగ్గర, వనదుర్గకు సంబంధించిన నామాలన్నీ ఒక దగ్గర, అట్లా ఒక్కొక్క అమ్మకు సంబంధించిన నామాలన్నీ ఒక గుత్తిలాగా పెట్టారు వాళ్ళు ఇందులో. మళ్ళీ మనకు లలితా సహస్రనామం మొత్తం ఎలా వెళ్తుందంటే, ఫస్ట్ స్టార్ట్ అయినప్పటి నుంచి మనకి అమ్మ ఎలా వచ్చింది, ఆవిడ ఆవిర్భావం ఎలా జరిగింది, ఆమె ఎందుకు అవతారాన్ని తీసుకొని వచ్చింది, అది మొదట వివరించారు. నెక్స్ట్ అమ్మ చూడ్డానికి ఎలా ఉంది, ఆవిడ రూప సౌందర్యం, లలిత అమ్మ యొక్క రూప సౌందర్యాన్ని కొన్ని నామాల్లో పెట్టారు. ఆ తర్వాత అమ్మ ఎందుకు వచ్చింది, బండాసురుని సంహరించడానికి వచ్చింది. సో, బండాసుర వధ ఆవిడ ఎలా చేసింది, తర్వాత ఆమె కామేశ్వరుని, ఆ బండాసుర వధ తర్వాత అమ్మవారు కామేశ్వరుని వివాహం ఆడింది, దానికి సంబంధించిన నామాలు. అలా లలిత సహస్రనామం అంతా మనకంత ఒక ప్రాసలో వెళ్తుంది. సో, ఇది వాషిన్యాది వాగ్దేవతలు మొట్టమొదట అమ్మను స్తుతించిన నామాలు ఇవి. మనకు ఎలా వచ్చిందంటే, మా మనకు లలిత సహస్రనామం ఎండింగ్లో ఉందన్నమాట. సో, ఇది బ్రహ్మాండ పురాణంలోని ఉత్తరఖండలో హయగ్రీవుడు ఇంకా అగస్త్యుడి మధ్య జరిగిన సంభాషణ మనకు బ్రహ్మాండ పురాణంలోని ఉత్తరఖండలో లిఖించబడి ఉంది. అదే మనకిచ్చిన ఈ లలితా సహస్రనామం అన్నమాట. వశిన్యాది వాగ్దేవతలు 8 మంది అని చెప్పాం కదండి. వాళ్ళు 8 మంది ఎవరెవరంటే, వశిని, కామేశ్వరి, మోదిని, విమల, అరుణి, జయిని, కౌలిని, సర్వేశ్వరి, వీళ్ళు 8 మంది అనమాట. సో, వీళ్ళకే ఎందుకు అమ్మ ఆ ఛాన్స్ ఇచ్చింది అంటే, 8 మంది సాక్షాత్తు సరస్వతి అంశ సంభూతులు వీళ్ళు. వీళ్ళ ఒక్కొక్క నామానికి చాలా డీప్ మీనింగ్ ఉందండి. వశిని అంటే ఏంటంటే, కొన్ని మంత్రాలు మనం వశీకరణ చేసుకునే శక్తి రావడం అనమాట. అంటే సృష్టిలో ఏదైనా మన వశం కావాలంటే ముందు మనం దానికి అట్రాక్ట్ అవ్వాలి. అది మనం చేస్తూ ఉండడం వల్ల దాని ఫలితం మనకు వస్తుంది. దాన్ని వశిని అంటారు. ఆ అమ్మ పేరు వశిని దేవత, వశిని వాగ్దేవత. రెండో అమ్మ కామేశ్వరి. కామేశ్వరి అంటే కోరిక, కామం అంటే కోరిక. అంటే ఒక్కొక్క కోరిక తీరడానికి మనకు ఒక్కొక్క మంత్రం ఉంటుంది. సో, ఆ మంత్రం యొక్క అధిదేవత అనమాట ఈవిడ కామేశ్వరి. మోదిని అంటే ఎవరంటే, మోదిని అంటే మీనింగ్ యాక్సెప్టెన్స్, అంటే అంగీకారం. అంటే ఎట్లా అంటే, ఈ సృష్టిలో ఏది జరిగినా ఆనందమే అనమాట. అంటే మనకి ఎంత చిన్నది ఉండనివ్వండి, పెద్దది ఉండనివ్వండి, తృప్తిగా ఉండడం మనకు రావాలంటే ఈ అమ్మ యొక్క ఆశీర్వాదం ఉంటేనే మనకు ఆ సాటిస్ఫాక్షన్ అనేది వస్తుంది అనమాట. ఆవిడ మోదిని. సో, విమల. విమల అంటే చాలా నిర్మలమైనది అని అర్థం అనమాట. ఈ అమ్మ మనకు నిర్మలమైన జ్ఞానాన్ని ప్రసాదించే ఆవిడ. అరుణ అంటే వెలుగు. అమ్మవారు అరుణ వాగ్దేవత ఎవరంటే, ఆవిడ అరుణవర్ణంలో ఉంటుంది. ఆమె ప్రేమకు సంకేతం అరుణ అనే అమ్మ. జయిని అంటే, మనము ఈ మంత్రం చేయడం వల్ల మనకు అన్ని విధాల జయాలు కలగడానికి మనకు
ఆశీర్వాదం ఇచ్చే అమ్మ జైని. కౌలిని అంటే అది చాలా డీప్ అండి. కౌలిని అనే అమ్మది. ఆమె ఏం చేస్తదంటే మన బాడీలో ఉన్న కుండలి శక్తి యాక్టివేట్ చేయడానికి ఆవిడ కుండలిని యోగానికి సంబంధించిన విశేషమైన మంత్ర విశేషాలకు అధిపతి అనమాట ఈ అమ్మ. సర్వేశ్వరి అంటే ఈ అమ్మ ఎట్లా అంటే అన్నిటి మీద ఈశిత్వం. సర్వేశ్వరి అంటే అన్నిటి మీద ఇలా అన్ని మంత్ర ప్రయోజనాలు మనకు కలిగేటట్టు చేసేదే సర్వేశ్వరి. బస్ శ్రీమాత్రే నమః అయిపోయింది.